సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 599వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మరొక మారు. ఇప్పుడు ధార్మిక జగత్తులోనండి భక్తి మార్గం ఇదివరకు చెప్పుకుని ఉంటున్నాము, మళ్ళీ చెప్పుకున్న తప్పు లేదు. సాత్విక, రాజసిక, తామసిక అని ఈ పదాలు వాడుతుంటాం మనం. సతో రజోత్తమం అంటారు సింపుల్ గా. ఉత్తమ, మధ్యమ, కనిష్ట, ఉత్తమ, మధ్యమ, అధమ ఇట్లాంటి పదాలతో కూడా వాడుతూ ఉంటాం. గీతలో కూడా చాలా విషయాల్లో సుమారుగా 10-12 విషయాల్లో సాత్విక, రాజసిక, తామసిక అనేటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. అదే ఉదాహరణకి సాత్విక జ్ఞానం అనుకోండి, 18-20 సాత్విక, 20-21, 22 సాత్విక, రాజసిక, తామసిక. అదేవిధంగా కర్మ 23, 24, 25 18 అధ్యాయంలోనే. కర్త 26, 27, 28. బుద్ధి 18 అధ్యాయంలోనే 30, 31, 32. సుఖము 18 అధ్యాయంలోనే 37, 38, 39. ధృతి అంటే ధైర్యము, అదేమిచ్చాడు 33, 34, 35. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎంత చక్కటి విశ్లేషణ మనకు భగవంతుడు భగవద్గీతలో ఇచ్చాడండి. చక్కటి విశ్లేషణ అర్థమైందండి. ఆహారం గురించి 17వ అధ్యాయంలోని 8, 9, 10 చదువుకోండి. సాత్విక ఆహారం అంటే ఏమిటి, రాజసిక ఆహారం అంటే ఏమిటి, తామసిక ఆహారం అంటే ఏమిటి. అదేవిధంగా యజ్ఞము గురించి 11, 12, 10, 13 17వ అధ్యాయంలో 11, 12, 13. తపస్సు 17వ అధ్యాయంలోనే 17, 18, 19. అర్థమైందండి. తర్వాత దానము గురించి సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము. అర్థమైందండి. 17వ అధ్యాయంలో 20, 21, 22. తర్వాత త్యాగం గురించి ఇచ్చాడు 18వ అధ్యాయంలోని 7, 8, 9. అర్థమైందండి. 7, 8, 9. 7 అంటే తామసికము, 8 ఏమో రాజసికము, తర్వాత 9 ఏమో సాత్వికం. అక్కడ రివర్స్ లో ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో, నేను సాత్వికంలో ఉన్నానా, రాజసికంలో ఉన్నానా, తామసికంలో ఉన్నానా, అసలు ఏమిటి సాత్వికము, రాజసికము, తామసికం అంటే అసలు ఏమిటి, అర్థం ఏమిటి? ఎప్పుడైనా మనం గమనించామా? ధార్మిక జగత్తులో ఊరికనే వింటాము, ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆధ్యాత్మికత మనకి ఏం చెప్తుందంటే, ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పాను చూసారా, సుమారు 10-12 చెప్పాను కదా. కర్త, కర్మ, ఇవన్నీ ధృతి, ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏమర్థం అవుతాయంటే ఆత్మ యొక్క 3 స్థితులు, ఆత్మ యొక్క స్థితిగతులు. సాత్విక స్థితి అంటే ఎప్పుడు ఆత్మ ఎప్పుడు ఉంటుంది, రాజసిక స్థితి ఎప్పుడు ఉంటుంది, తామసిక స్థితి ఎప్పుడు ఉంటుంది. సాత్విక సత్యత్రేతాయుగాలు, రాజసిక ద్వాపర యుగము, తామసిక కలియుగం. ఇప్పుడు ఈ కోణంలో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, చక్కగా అర్థమవుతుందండి. అర్థమైందండి. సో ఈ ఆధ్యాత్మిక జగత్తులోనే మనకి మన ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మ, సర్వాత్మల తండ్రి, విశ్వాత్మల తండ్రి ఒక పరమాత్మ. అర్థమైందండి. ఆ విధంగా పరమాత్మతో మన బుద్ధి యోగాన్ని సంధానించడమే రాజయోగము. దాని యొక్క ఫలము, పర్యవసానము సంస్కార పరివర్తన. దాని రిజల్ట్ సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మ. ఇదన్నమాట సింపుల్ నాలెడ్జ్. భగవద్గీత మొత్తం 574 శ్లోకాల సారమే రాజయోగం. అర్థమైంది. సాత్విక, రాజసిక, తామసిక కేవలం మనం అనుకోవడానికి, ఇన్ఫర్మేషన్ కొరకు ఎవరు ఉత్తములు, ఎవరు మధ్యములు, ఎవరు అధములు అనేది మనకి విశ్లేషణ జరగకపోతే అధమ స్థితిలో ఉన్నటువంటి వాడు ఉన్నతమైనటువంటి సాత్విక స్థితిలోకి ఎలా వస్తాడంటారు? ఆలోచించండి కాస్త. దీని కొరకే మన బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి, సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ధృతి అంటాడు. ధృతి అంటే ఏంటి? ధృతి అంటే సత్యము, ధృతి అంటే
ధైర్యము, ధృతి అంటే కరేజ్ అంటాం కదా, ఒక దృఢ నిశ్చయము. అది కూడా మూడు రకాలు: సాత్విక, రాజసిక, తామసిక. మనం ఇప్పటికీ అన్ని చర్చించుకున్నాం. అర్థమైందండి? ఇది ముఖ్యంగా గమనించండి. సతో రజో తమో అనేది ఆత్మ యొక్క స్థితిగతులు, శరీరము యొక్క స్థితిగతులు కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామండి? ఇప్పుడు మన 18వ అధ్యాయంలోని 43, 44 ఏవైతే క్షత్రియ మరియు వైశ్య, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ మూడు వర్ణాలు, ఈ మూడు కులాలు వర్ణాలు అంటున్నాం. వీళ్ళకు ఉండేటువంటి ఎటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా క్షత్రియులు అవుతారు, ఏ విధంగా వైశ్యులు అవుతారు, ఏ విధంగా శూద్రులు అవుతారన్న విషయం మేము చర్చను కొనసాగిస్తున్నాం. ఇది ఆఖరి ఎపిసోడ్ అండి. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు కూడా తెలియదు. నేను లెక్క పెడితే ఇది 21వ ఎపిసోడ్ అండి. ఈ 4 వర్ణాల గురించి భగవంతుడు చేసిన విశ్లేషణ ఏదైతే ఉందో, 4వ అధ్యాయం 13వ శ్లోకము, 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44 ఈ 5 శ్లోకాలపై మన చర్చ 21 ఎపిసోడ్స్, అంటే సుమారు 10 గంటల పైన మనం చర్చించుకున్నాం. ఈ స్పష్టతను అర్థం చేసుకోండి. దాని ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా శూద్ర స్థితి నుండి, శూద్ర స్థాయి నుండి, అంటే లోయెస్ట్ స్టేట్ నుండి హైయెస్ట్ సాత్విక స్టేట్ వరకు, ఇంకా భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, త్రిగుణాతీత స్థితి వరకు తీసుకొని వెళ్తున్నాడు. భగవంతుడితో సమానంగా మనని తయారు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే కంటిన్యూ చేద్దామండి. ఈ ఎపిసోడ్ తో మనం పూర్తి చేసుకోవాలి కాబట్టి శ్రద్ధగా వినండి. మరికొన్ని గీతా మద్దతు శ్లోకాలు మనం ఇప్పటికే చర్చించుకున్నాము. మరికొన్ని శ్లోకాలు నేను అట్లా స్టడీ చేస్తుంటే నాకు మళ్ళీ అర్థమయ్యేది. క్షత్రియుడి యొక్క లక్షణాల గురించి, వైశ్యుడి యొక్క లక్షణాల గురించి, శూద్రుడి యొక్క లక్షణాల గురించి కొన్ని సపోర్టివ్ వర్సెస్ అన్నమాట. అది మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ముందుగా 2వ అధ్యాయంలోని 37వ శ్లోకము యుద్ధం గురించి. యుద్ధం అనే పదం వస్తుంది. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అంటాడు అక్కడ. యుద్ధము అంటే ఏమంటే మనం భౌతిక హింసాత్మక యుద్ధం అని భావిస్తున్నాం. కాదండి. ధర్మయుద్ధములో మరణిస్తే స్వర్గము, గెలిస్తే రాజ్యము లభిస్తుంది. కాబట్టి ధైర్యముగా యుద్ధానికి సిద్ధమవు. ఇక్కడేంటి? అపలాయనం అంటే వెన్ను చూపకపోవడం, వెనక్కి తిరిగి రాకపోవడం. కానీ ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం కదండి, ఇది స్థూల హింసాత్మక యుద్ధం కాదు. విషయ వికారాలపై, మాయపై, దేహాభిమానంపై చేసేటువంటి యుద్ధము. అర్థమైంది? దానికోసం మనము మరణించామనుకోండి, ఇది చేస్తూ చేస్తూ ఇంకా పరిపూర్ణం కాలేదు, అయినా స్వర్గంలోకి వెళతాం. అర్థమైందండి? అతోవా ప్రాప్సిస్ స్వర్గం జిత్వా, ఒకవేళ సంపూర్ణంగా విషయ వికారాల మీద, దేహాభిమానం మీద పూర్తిగా కంట్రోల్ తెచ్చుకొని పరిపూర్ణంగా ఆత్మిక స్థితిలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టామనుకోండి, అక్కడ 3వ అధ్యాయం 35 ఏమంటే స్వధర్మే నిధనం శ్రేయ అంటాడు చూసారా. పరధర్మో భయావహ 3:35లో ఆ విధంగా చేసినట్లయితే నీవు సత్యయుగంలో టాప్ లోకి వెళతావని చెప్తున్నాడు. అందుకనే ఏమన్నాడు? జిత్వావా మోక్షసే మహీం. ఈ మహీం అంటే ఈ భూమండలంపై నీవు సర్వోన్నత పరిస్థితి, అటువంటి పాత్రని అభినయిస్తావు, ఉన్నత స్థితికి చేరుకుంటావని అర్థం అనమాట. తర్వాత ఇది క్షత్రియుడి యొక్క లక్షణం గురించి మనం చెప్పుకున్నాం, క్షాత్ర ధర్మం. తర్వాత 5వ అధ్యాయంలోని 7వ శ్లోకం అండి. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ విశుద్ధాత్మ, విజితాత్మ, జితేంద్రియ అంటే జితేంద్ర ఇంద్రియాలపై విజయం పొందాలి. అదొకటి ముఖ్యంగా గమనించండి. యోగములో స్థిరమైన వాడు, ఇంద్రియాలను జయించిన వాడు కర్మ చేస్తూనే కర్మ బంధనానికి లోబడడు. ఇక్కడ ఏమవుతుంది? జితేంద్రియత్వము, ఈశ్వర భావము, మన మీద మన కంట్రోల్, స్వరాజ్య అధికారాన్ని చెలాయించడం, అది ఈశ్వర భావం అంటే జితేంద్రియత్వం. 6:26 అండి. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ అంటాడు. చంచలమైనటువంటి మనస్సు ఎక్కడికి పోయినా ఏం చేయాలి? మన చంచలం. ఇప్పుడు మనం రాజయోగం చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎప్పుడు మనసంతా చంచలంగా తిరుగుతుంది. ఆఫీస్ విషయాలు, వ్యాపార విషయాలు, ఇంటి విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు, ఆరోగ్యం గురించి రకరకాల పరిపరి విధాల ఆలోచనలతో పరిభ్రమిస్తూ ఉంది మనసు. దాన్ని ఏం చేయాలంటే కంట్రోల్లో తీసుకుని రావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనసుని ఏకాగ్ర చిత్తంగా చేసుకోవడం. మనసు ఎక్కడికి పోయినా తిరిగి ఆత్మలోనే నిలపాలి.
ఇక్కడ ఏమన్నాడు? గౌరక్ష్యం అన్నాడు చూసారా? అదనమాట ఇంద్రియ మరియు మనో నిగ్రహము. తర్వాత 14 అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 17వ శ్లోకం, సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ ప్రమాద మోహవు తమసో భవతో అజ్ఞానమేవచ అంటాడు. అక్కడ ఇక్కడ చక్కగా 14-17 గుణత్రయాలు ఏం చెప్తున్నాడండి? సాత్విక స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు జ్ఞానం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే స్వభావాన్ని పెంచుకోవడం అని పెంచుకుంటే మనకి ఏమవుద్ది? కొంతమందికి కరెక్ట్ గా జ్ఞానం అక్యురేట్ గా అర్థమవుతుంది, వాళ్ళు పరివర్తన చెందుతున్నారు. కొంతమందికి అర్థం కావట్లేదు, అంటే వాళ్ళ స్వభావము. అందుకనే భగవంతుడు ఏమంటాడు? స్వభావస్తు ప్రవర్తతే అంటాడు. అదే స్వభావాన్ని మార్చుకో అంటాడు. తర్వాత రజోగుణం అంటే లోభం అండి. అర్థమైందండి? లోభం అంటే అన్ని కావాలి, అది కావాలి, ఇది సేకరించుకోవడం ఇది. తర్వాత ప్రమాదం మోహం అన్నాడు. ప్రమాదం అంటే ఏంటి? నిర్లక్ష్య వైఖరి. అన్ని తెలిసినా కూడా నా వల్ల కాదు. ఇప్పుడు సినిమా చూడటానికి నిర్ణయం ఈజీగా తీసుకుంటాం. టీవీలో సీరియల్స్, క్రికెట్ మ్యాచ్లు, వంట వార్పు, పార్టీలు, విందులకి ఈజీ డెసిషన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ నిర్లక్ష్య వైఖరి, ప్రమాదం అంటే కేర్లెస్ యాటిట్యూడ్ అన్నమాట. అర్థమైన ప్రమాదం, మోహం. దేని కారణంగా? మోహం అంటే దేహం మీద మోహం, దేహాభిమానం కారణంగా. దాని నుండి ఏమొస్తాయంటే అజ్ఞానం ఉద్భవిస్తాయి. ఇదేం చెప్తుంది? వైశ్య శూద్ర స్థితులకు గుణాధార వివరణ. తర్వాత 3:43లో కామ వికారాన్ని జయించు అంటాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం అంటాడు. చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు. ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైన, ఓ మహాబాహో, బుద్ధి కంటే ఉన్నతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మ బలముతో మనస్సును స్థిరపరచి, చూసారా, ఆత్మ బలముతో మనస్సును స్థిరపరిచి జయించడానికి శక్యము కాని, చూసారా, జయించడానికి శక్యము కాని కామరూప శత్రువును జయించుము. ఈ శ్లోకం అంతర్గత వికృతులపై జరిగే ఆధ్యాత్మిక యుద్ధాన్ని బోధిస్తుంది. ఇది 1843లో చెప్పినటువంటి శౌర్యము, ధృతి, యుద్ధములో అపలాయనం వంటి క్షాత్ర గుణాలకు ఇది నేరుగా మద్దతు ఇస్తుంది. నిజమైన క్షత్రియుడు అంటే కామ క్రోధాది వికారాలపై ఆత్మ బలము ద్వారా యుద్ధము చేసే యోగ యోధుడు అన్నాడు. తర్వాత 14వ అధ్యాయంలోని 12వ శ్లోకం అండి. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశః స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఇక్కడ రజోగుణం వృద్ధి చెందినప్పుడు లోభం అంటే ఏంటి? ఆశ, దురాశ దుఃఖానికి చేటంటది. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇంకా కావాలి. అర్థమైంది? ప్రాపంచిక ప్రవృత్తి, భౌతిక కర్మలలో మునిగిపోవడం, అశాంతి మరియు కోరికలు ఉద్భవిస్తాయి. ఇది వైశ్య స్థితి యొక్క గుణాధార వివరణ. కేవలము లాభము, వ్యాపార ధోరణి మరియు భౌతిక లెక్కింపుల చైతన్యాన్ని రజోగుణము ఎలా పెంచుతుందో ఇది చెబుతుంది. తర్వాత 5:25 లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నాద్వైధా యథాత్మానః సర్వభూత హితే రతాః అంటాడు. ఇది 5:25. పాపాలు నశించిన వారు, సంశయ రహితులు, ఆత్మ నిగ్రహము కలవారు, సర్వ ప్రాణుల హితమునందు సేవయందు నిరంతరము నిమగ్నమైన వారే బ్రహ్మానందాన్ని పొందుతారు. ఈ శ్లోకము ఆత్మ నిగ్రహము, లోకహితము, సేవాభావము, అంతర్గత పవిత్రత వంటి గుణాలను ప్రశంసిస్తుంది. ఇది 1843లో చెప్పిన క్షాత్రధైర్యము మరియు ఆత్మ నియంత్రణకు సూచకము. 1844లో చెప్పిన పరిచర్యాత్మకం అంటాడు. శూద్రుల యొక్క సేవ చేయాలి, నిస్వార్థ సేవాభావానికి ఆధ్యాత్మికంగా ఆధారంగా నిలుస్తాయి. తర్వాత 3:35 శ్రేయాను స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ అంటాడు. అంటే ఏమంటాడు? గుణహీనమైనా పర్వాలేదు, ఏమీ లేకుండా, గుణాల ప్రకారంగా భౌతిక సామ్రాజ్యం ఏమీ లేకపోయినా పర్వాలేదు, స్వధర్మములో ఉన్నావంటే నీకంటే గొప్పవాడు ప్రపంచంలో ఇంకెవడు లేడు. గుణహీనమైనదైనా తన స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయస్కరము. పరధర్మములో మరణించడం కంటే స్వధర్మములో మరణించడమే మేలు. ఎందుకంటే పరధర్మం భయాన్ని కలిగిస్తుంది. ఆయా వర్ణాల వారు తమ పనులను ఎందుకు చేయాలో ఇది వివరిస్తుంది. ఇప్పుడు మనము కొన్ని ఉపనిషత్ మంత్రాలు తీసుకుందామండి. కొన్ని మంత్రాలు మనం గత ఎపిసోడ్ లో చర్చించుకున్నాము. మరికొన్ని మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి విషయం. కఠోపనిషత్తులో 1.3.3
మరియు 1.3.4 రెండు మంత్రాలండి. ఇదేం చెప్తున్నాయి? ఆత్మనం రథినం విద్ధి శరీరం రథమేవచ రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. అది ఉంది పెద్ద పెద్ద మంత్రం అండి. డాట్ 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 రెండు మంత్రాలు. ఆత్మని ఏమంటున్నాడు? ఆత్మ రథం. ఇప్పుడు శరీరం రథం అంటున్నాడు అండి. రథ సారథి, రథ సారథి కాదు, రథం యొక్క యజమాని. రథం యొక్క యజమాని ఎవరండి? రథం యొక్క యజమాని ఆత్మ అన్నమాట. రథమేమో సారథి, రథమేమో రథం, శరీరమేమో రథము, బుద్ధి అనేది సారథి, మనస్సు అనేది కళ్ళెము, ఇంద్రియాలు అనేది గుర్రాలు. అర్థమైంది? ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇంద్రియాలను మరియు మనస్సును అదుపులో ఉంచుకొని బుద్ధిని పరమాత్మ వైపు మళ్లించేవాడే నిజమైన యోధుడు, అంటే క్షత్రియుడు. ఇంద్రియాలకు దాసోహం అయిపోయే స్థితి శూద్ర స్థితి. అర్థమైందండి? తర్వాత కఠోపనిషత్తు 1.3.5 అంటే దాని తదుపరి మంత్రం. యస్త్వ విజ్ఞానవాన్ భవత్య యుక్తేన మనసా సదా డాట్ డాట్ డాట్. ఏమంటున్నాడు? జ్ఞానము లేని వాడి ఇంద్రియాలు అదుపు లేని గుర్రాలు వంటివి. చాలా ముఖ్యం. చూసారా? జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే జ్ఞానము లేని వాడి ఇంద్రియాలు అదుపు లేని గుర్రాల వంటివి. శూద్ర దేహాభిమాన స్థితి వర్ణిస్తోంది ఇది. తర్వాత కఠోపనిషత్తు 1.3.6 అంటే వరుసగా వస్తున్నాయి. 1.3 నుండి 4, 5, 6. 6 ఏం చెప్తుంది? యస్తు విజ్ఞానవాన్ భవతి యుక్తేన మనసా సదా తస్వేంద్రియాణి పశ్యాని సదశ్వా ఇవ సారథేయ. జ్ఞానము కలవాడి ఇంద్రియాలు, ఇందాక జ్ఞానము లేనివాడు ఇంద్రియాలు అదుపు చేసుకోలేడు. ఇప్పుడు దానికి జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? జ్ఞానము కలవాడి ఇంద్రియాలు శిక్షణ పొందిన గుర్రాల వలె నియంత్రణలో ఉంటాయి. శిక్షణ పొందిన గుర్రాల వలె నియంత్రణలో ఉంటాయి. ఇది క్షాత్ర మరియు బ్రాహ్మణ చైతన్యము. ముండక ఉపనిషత్తు 2.2.4 ప్రణవో ధనుహు శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. అంటే ఓంకారము విల్లు బాణము, దీన్ని పోలుస్తున్నాడు. ఓంకారం అనేది విల్లు, ఆత్మ అనేది బాణము, బ్రహ్మ అనేది లక్ష్యం. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మని పొందడం, అది మన లక్ష్యము. ఆధ్యాత్మిక యుద్ధము మరియు లక్ష్య సాధన. తర్వాత శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.9. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.9 అండి. గీతలో ఉన్న శ్లోకము 6.13 డిట్టో ఒకటే అండి. ఏమి తేడా లేదు. పరిశీలించాను, ఒక్క కామా ఫుల్ స్టాప్ కూడా తేడా లేదు. అర్థమైందండి? శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2.9 మరియు గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగములో 13వ శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ అంటాడు. అంటే నీ యొక్క శరీరము, మెడ, ఇవన్నీ కూడా స్ట్రైట్ గా పెట్టమంటున్నాడు. ఏం చెప్తున్నాడంటే సమం కాయ శిరోగ్రీవం. శిరో అంటే శిరస్సు, శరీరము, శిరస్సు, గ్రీవం అంటే మెడ. ఈ మూడు చిన్నగా పెట్టుకోవాలి. యోగం చేసేవాడు స్థిరంగా, అంటే స్పైన్ ఎరెక్ట్ గా పెట్టమంటారు కదా. ఇలా ఉంటే మనకు అది మంచిగా యోగం అవుతుంది అన్నమాట. శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిరం. ఎప్పుడు చలించకుండా మనసు స్థిరంగా ఉండాలంట. సంప్రేక్ష నాసికాగ్రం. మీ దృష్టి ఎక్కడ పెట్టాలంటే నాసికాగ్రం, ఇక్కడ ముక్కు చివరిని పెట్టాలంట. అర్థమైందండి? నాసికాగ్రం. స్వం దిశశ్చ అనవలోకే. అటు ఇటు చూడకూడదంట. దిశశ్చ అనవలోకయన్ అన్నాడు. శరీరము, తల, మెడను సమంగా ఉంచి స్థిరంగా కూర్చొని దృష్టిని నాసికాగ్రంపై నిలిపి ఇతర దిశలను చూడకుండా యోగములో నిలవాలి. ఈ మంత్రము యోగ స్థిరత్వము, మనోనిగ్రహము, ఆత్మ నియంత్రణను బోధిస్తోంది. ఇవేం చేస్తున్నాయి? 1843లో చెప్పిన ధృతి, దాక్ష్యం, ఈశ్వర భావం వంటి క్షాత్ర గుణాలకు ఆధ్యాత్మిక ఆధారముగా నిలుస్తాయి. మాయా మరియు వికారాలపై యోగ బలం ద్వారా నిలకడగా యుద్ధము చేసే అంతర్గత క్షత్రియ స్థితిని ఇది సూచిస్తుంది. అదనమాట. ఒక్కొక్క దానికి మనం ఎలా కనెక్ట్ అవుతుందో అది కూడా నేను రాసుకున్నాను. తర్వాత శ్వేతాశ్వతర 4.5 అజామేకం లోహిత శుక్లకృష్ణాం బహ్వీః ప్రజాః సృజమాణాం స్వరూపాః అజో హ్యేకో జుషమాణో అనుషేతే జహాత్యేనాం ముక్త భోగా పజోన్యః. ఇది మంత్రం అండి. శ్వేతాశ్వతర 4.5. ఎరుపు
తెలుపు, నలుపు ఈ 3 రంగుల ప్రస్తావన ఉందండి. ఎరుపు అంటే ఏం చెప్పాడు? క్షత్రియ మరియు వైశ్య అన్నాడు. తెలుపు అంటే బ్రాహ్మణ అన్నాడు. నలుపు అంటే శూద్ర. ఈ తెలుపు, ఎరుపు, నలుపు గుణాలతో కూడిన ఒక అజ అంటే ప్రకృతి అంట. అనేక జీవరూపాలను సృష్టిస్తుంది. ఒక జీవుడు ఆ ప్రకృతిని అనుభవిస్తూ దానితో బంధింపబడతాడు. చూసారా, ప్రకృతికి అధీనమయ్యామంటే కర్మ బంధనంలో పెడతాం. మరొకరు దానిని జయించి విడిచిపెడతాడు. ఒకరేమో బంధనంలో పెడుతున్నాడు, ఒకరేమో జయిస్తున్నాడు, విడిచిపెడతాడు. అర్థం ఏమండి? ఈ మంత్రం ప్రకృతి గుణాలు మరియు జీవుని యొక్క చైతన్య స్థితుల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది. 1843-44లో చెప్పబడిన వర్ణ స్వభావాలు కూడా ఆ గుణాలు, సంస్కారాలు, కర్మల ఆధారంగా వ్యక్తమవుతాయని ఇది సూచిస్తుంది. ప్రకృతి వికారాలకు బానిస కావడము, చూసారా, ప్రకృతి వికారాలకు బానిస కావడము శూద్ర వైశ్య స్థితి. వాటిని జయించి ఆత్మస్వరూపములో నిలవడము క్షత్రియ బ్రాహ్మణ చైతన్య స్థితి. చూసారా, ఏది శూద్ర స్థితి, ఏది వైశ్య స్థితి? ప్రకృతి వికారాలకు బానిస కావడము శూద్ర వైశ్య స్థితి. వాటిని జయించి ఆత్మస్వరూపములో నిలవడము క్షత్రియ బ్రాహ్మణ చైతన్య స్థితి. ఆ విధంగా పరివర్తన చేసే విధానం భగవంతుడు మనకు తెలియచేస్తున్నాడు. తర్వాత చాందోగ్య ఉపనిషత్ 5.10 అంటే 5వ అధ్యాయం 10వ వల్లి 7 మరియు 8 2 మంత్రాలండి. 5.10, 7, 8 మంత్రాలు. తద్య ఇహ రమణీయ చరణా అభ్యాసో హ యత్త రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణ యోనీం వా క్షత్రియ యోనీం వా వైశ్య యోనీం. ఇక్కడ చూసారా, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య యోనుల గురించి ప్రస్తావన ఉంది. వా ఏ తు ఇహ కపూయ చరణా అభ్యాసోహ యత్తే కపూయాం యోనిమా పద్యేరన్ శ్వయోనిం వా శూకర యోనిం వా చండాల యోనిం వా. చూసారా, యోని అనే పదాలు చాలా వచ్చాయి ఇందులో. చండాలం అనే పదం వచ్చింది. చండాలుడు అంటే శూద్రుడు అంటారు మామూలుగా. క్షత్రియ వచ్చింది, వైశ్య వచ్చింది, అర్థమైందండి, బ్రాహ్మణ కూడా వచ్చింది. ఈ జాగ్రత్తగా వినండి దీని మీనింగ్. ఈ లోకములో శుభ ఆచరణ కలిగిన వారు, చాలా జాగ్రత్తగా వినండి, ఈ లోకంలో శుభ ఆచరణ కలిగిన వారు ఉన్నత అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య. వైశ్య కూడా ఉన్నతంగానే పెట్టాడు. జన్మలను పొందుతారు. ఎందుకంటే వైశ్యులు వాళ్ళు ద్వాపరయుగంలో వస్తారు. స్థితిగతులు మారకుండా ఉంటే వైశ్య ప్రవృత్తిలో ఆ విధంగా వాళ్ళు రజో స్థితిలోకి వచ్చిన వాళ్ళు ద్వాపరంలోకి వస్తారు. ఎందుకంటే తమోలో ఉన్నటువంటి వాళ్ళు కలియుగంలోనే జన్మ తీసుకుంటారు. మళ్ళీ చెడు ఆచరణ కలిగిన వారు అధమ అంటే చండాలాది జన్మలను పొందుతారు. అంటే జీవుని భవిష్యత్ స్థితి అతని కర్మలు మరియు సంస్కారాల ఆధారముగా నిర్ణయించబడుతుంది. చూసారా, జీవుని యొక్క భవిష్యత్తు స్టేటస్ ఎక్కడి నుంచి అంటే వారు చేసేటువంటి కర్మలు, వారు పోగు చేసుకున్న సంస్కారాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. తర్వాత మరొకటి వజ్ర సూచిక ఉపనిషత్తు. ఇది ఒక ఆసక్తికరమైన ఉపనిషత్తు. ఇందులో మనం చెప్పుకున్నాం ఇది బ్రాహ్మణుడు అంటే ఎవరు అని ప్రశ్నిస్తూ కేవలం పుట్టుక వలననో జ్ఞానం వలననో కాకుండా ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడే నిజమైన బ్రాహ్మణుడని చెబుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ జ్యోతి ఎదురుగా కనబడటం కాదు, ఆత్మానుభూతి చేసుకున్న వాళ్ళు, ఆత్మిక స్థితిలో వాళ్ళు ఆ విధంగా అనుభవం చేసేటువంటి వాళ్ళందరూకి వచ్చిన ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టి అనుభవంలోకి వచ్చేటువంటి వాళ్ళని ఆత్మ సాక్షాత్కారం పొందిన వాడు అంటారు. ఇది ఆధ్యాత్మిక దృక్పథానికి దగ్గరగా ఉంటూ వర్ణం అనేది భౌతికమైనది కాదని, చూసారా, వర్ణం అనేది భౌతికమైనది కాదని, అది సంస్కారానికి సంబంధించినదని సూచిస్తుంది. జాగ్రత్తగా అది స్టడీ చేయండి. వజ్ర సూచిక ఉపనిషత్తు. ముండక ఉపనిషత్తు అండి. ముండక ఉపనిషత్తు ఇది ఆఖరి ఉపనిషత్తు అండి. దాని తర్వాత కంక్లూడ్ చేద్దాం మనం. ముండక ఉపనిషత్తు 3.1.1 ద్వా సుపర్ణ సయూజ సఖయా సమానం వృక్షం పరిషస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వన్య అశ్వన్నన్యో అభిజాత శీతి. పలకటం కష్టం అండి. ఇందులో ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవాలి. 1843-44 శ్లోకాలలో చెప్పబడిన క్షత్రియ వైశ్య శూద్ర గుణాలను ఈ మంత్రముతో అనుసంధానిస్తే ఫలాలను అనుభవించే పక్షి, చూసారా, ఫలాల కోసం తాపత్రయ కర్మ ఫలితం కోసం ఆధారం పెట్టుకొని కర్మలు చేస్తాను చూసారా, అటువంటి దాన్ని ఏం చేశారు, 2 పక్షుల గురించి చెప్తాడు ఇక్కడ. అందులో
ఒక పక్షి శరీరాభిమానముతో కర్మలు, లాభనష్టాలు, వికృతులు, సేవ, పోరాటం మొదలైన వాటిలో నిమగ్నమయ్యే జీవాత్మను సూచిస్తుంది. తర్వాత కానీ మరో పక్షి ఆత్మ చైతన్య స్థితిలో ఉంటూ పరమాత్మను స్మృతి చేస్తుంది. క్షత్రియుని యుద్ధము, వైశ్యుని లావాదేవీ భావము, శూద్రుని సేవ, ఇవన్నీ జీవాత్మ యొక్క కర్మక్షేత్రములోని పాత్రలు. అయితే ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించి సాక్షి భావంలో నిలబడినప్పుడు, చూసారా, ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించి సాక్షి భావంలో నిలబడినప్పుడు అది క్రమముగా గుణాతీత స్థితికి ఎదుగుతుంది. మనకు కావాల్సిన త్రిగుణాతీత స్థితి, పరమాత్మ యొక్క స్థితి త్రిగుణాతీత స్థితి, ద్వంద్వాతీత స్థితి, ప్రకృతి అతీత స్థితి. ఆ స్థాయికి ఎదుగుతామన్నమాట. జ్ఞానము ద్వారా ఆత్మ తన అసలు స్థితిని గుర్తించడమే, చూసారా, జ్ఞానము ద్వారా ఆత్మ తన అసలు స్థితిని గుర్తించడమే క్షత్రియ స్థితిగా పరిగణిస్తారు, మాయాజీత స్థితిగా పరిగణిస్తారు. ఆఖరిగా నుండి 2 మహావాక్యాలు చెప్పి కంక్లూడ్ చేస్తాను. ప్రస్తుతము కలియుగ అంతములో, సంగమ యుగములో భగవంతుడు మనల్ని శూద్రుల నుండి వైశ్యులుగా, వైశ్యుల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి బ్రాహ్మణులుగా మరియు బ్రాహ్మణుల నుండి దేవతలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా పర్వాలేదు, అంగీకరించకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఆయా స్వభావాల నుండి సహజంగా ఉద్భవించే కర్మలు. ఇది బాహ్య వర్ణ వ్యవస్థ కంటే అంతరంగిక చైతన్య స్థితికి సంబంధించినది. ఆంతరిక స్థితి అంటే ఆత్మ జ్యోతి వెలిగించుకుంటే ఇవన్నీ సహజంగానే వస్తాయి. తమ సమగ్ర సారం అండి. ఈ గీత మరియు ఉపనిషత్ వచనాలన్నీ చెప్పే విషయం ఒకటేనండి. మనిషి యొక్క నిజమైన స్థితి అతని గుణాలు, అతని సంస్కారాలు కర్మల ద్వారా నిర్ణయించబడుతుంది. గుణాలు, సంస్కారాలు దేని ద్వారా? కర్మల ద్వారా. సాత్విక గుణాలు కావాలి అంటే సాత్విక కర్మలు మనం చెయ్యాలి. అప్పుడే మన సంస్కారాలు ఉన్నతంగా మారతాయి. ధైర్యము, సేవ, త్యాగము, ఆత్మ నిగ్రహము ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గాలు. ఏమిటండి? ధైర్యము, సేవ, త్యాగము, ఆత్మ నిగ్రహం ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గాలు. ఆధ్యాత్మిక దృష్టిలో వర్ణాలు బయట జాతులు కాదు. ఆధ్యాత్మిక దృష్టిలో వర్ణాలంటే బయట జాతులు కాదు, ఆత్మ చైతన్య స్థాయిలు, ఆత్మిక స్థితిగతులు. ఆఖరి మహావాక్యం అండి, తుది సారం అన్నారు. ఈ శ్లోకాలు సాంప్రదాయ దృష్టిలో సమాజములోని వర్ణాల సహజ కర్తవ్యాలను వివరిస్తే, ఆధ్యాత్మిక దృష్టిలో అవి ప్రతి మనిషి అంతర్గత చైతన్య స్థితులను రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మ సహజ ఔన్నత్యాన్ని మరియు విషయ వికారాలపై జరిగే అంతర్గత ఆధ్యాత్మిక యుద్ధాన్ని సూచిస్తాయి. సమాజ సమతుల్యత కోసము వర్ణ ధర్మము బాహ్య కర్మలపై జాగ్రత్త వినండి, ఆఖరి మహావాక్యము. సమాజ సమతుల్యత కోసము వర్ణ ధర్మము బాహ్య కర్తవ్యాలపై దృష్టి సారిస్తే, ఆధ్యాత్మిక దృక్పథములో అంతర్గత యుద్ధము ద్వారా ఆత్మ పరివర్తన జరుగుతుంది. అంటే ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కార పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఆఖరి ఒక మంచి అద్భుతమైన స్టేట్మెంట్ అండి. శరీర ధర్మము కంటే ఆత్మ ధర్మము శ్రేష్టమైనది. శరీర ధర్మము కంటే ఆత్మ ధర్మము శ్రేష్టమైనది. అర్థమైందండి? సో ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. ఈ 4వ అధ్యాయం 13వ శ్లోకం, 18వ అధ్యాయం 41, 42, 43, 44 ఈ 5 శ్లోకాల యొక్క సారాన్ని మనం గత 21 ఎపిసోడ్స్ లో మనం సుదీర్ఘంగా చాలా విశ్లేషణాత్మకంగా క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసామండి. ఇక్కడతో మనం ఈ చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో ఒక అద్భుతమైనటువంటి మన ఉపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.